భరద్వాజ గారు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. మోక్షజ్ఞ సినిమా ఉంటుందా లేదా అనేది ఒక డిస్కషన్. ప్రశాంత్ వర్మ ప్రభాస్ సినిమాకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఈ రూమర్స్ అన్నిటికీ క్లారిటీ ఈరోజు ఇచ్చేద్దామా అనిపిస్తుంది నాకు. ఒకటి ఇప్పుడే ఇంతకుముందే మాట్లాడాము ఒక టీంతో. అంటే సుధాకర్ చెరుకూరి కాంపౌండ్లో అంటే ఒకటి ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్టు అనుకున్న రోజు నుంచి రకరకాల స్పెక్యులేషన్స్, ఈ ప్రాజెక్టు ఉండదు అనేటువంటి నెగిటివ్ న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవహారం కాదు, అదే అసలు ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన క్షణం నుంచి జరుగుతున్న ప్రచారమే. ఎందుకు జరుగుతోంది ఈ నెగిటివ్ ప్రచారము అనేది అంటే రకరకాలుగా నడిచింది అతని. అంటే మోక్షజ్ఞతో సినిమా ఏమిటి అన్న దగ్గర నుంచి మొదలైంది. ఇది మొదలై ఈ ప్రాజెక్టు ఉండదు, ఆయన డ్రాప్ అయ్యాడు అంటే హెల్త్ బాగాలేదు అందుకని ముహూర్తం ఆగింది అని మొదట వచ్చిన వార్త. అవును, బాలకృష్ణ గారు చెప్పారు, ఆయనే చెప్పాడు స్వయంగా, ఆన్ రికార్డ్ చెప్పారు ఆయన. చెప్పిన తర్వాతకి అక్కడి నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం కష్టమే అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఒకటేమో మీరన్నట్టుగా ప్రభాస్ ప్రాజెక్టుకి వెళ్ళిపోతున్నాడు అతను అని, ప్రశాంత్ వర్మ ప్రభాస్ ప్రాజెక్టుకి వెళ్ళటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. ఎందుకంటే తన కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. కల్కి పార్ట్ 2 కంక్లూడ్ చేయాలి అతను, అవును, అలాగే సలార్ పార్ట్ 2 కంక్లూడ్ చేయాలి, రాజా సాబ్ రిలీజ్ కావాలి. వీటితో పాటు ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ ఒకటి డిస్కషన్లో ఉంది. స్పిరిట్ ఆల్రెడీ కంప్లీట్, స్పిరిట్ ఉంది, అవును, స్పిరిట్ సెట్స్లో ఉంది. ఇవి కాకుండా ఒక బాలీవుడ్ డైరెక్టర్తో ఒక స్ట్రైట్ బాలీవుడ్ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో 2.5 సంవత్సరాలు ప్రభాస్ అనేది 2.5 అనేది కూడా కష్టమే, 3 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాల తర్వాత మాత్రమే ప్రభాస్ మాట్లాడతాడు. ఈ కండిషన్లో ఆయన ఈ ప్రాజెక్ట్ వదిలి ప్రభాస్తో సినిమా చేస్తున్నాడు, ప్రభాస్తో సినిమా చేయడానికి వెళ్ళిపోతున్నాడు అనే వార్త ఎలా అది నమ్మదగ్గ వార్త అవుతుంది? ప్రభాస్తో ఒకసారి కూర్చుని ఒక పాయింట్ ఏదైనా చెప్పగలుగుతాడు ఇతను, కన్విన్స్ అయితే దాని మీద స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటారు. అది నడిచే ప్రాసెస్సే, అంతకు మించి ఆయన ఏదో అక్కడ డెడికేటెడ్గా వర్క్ చేసేటువంటి కండిషన్ ఇప్పుడైతే లేదు. మనం అనుకున్నట్టుగా 3 ఏళ్ల తర్వాత ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా మొదలవటానికి ముందు ఈ సినిమా ఈజీగా కంప్లీట్ అవుతుంది. అందుకని ఇది కారణం కాదు. ఈ ప్రాజెక్టు ఆగింది అని చెప్పడానికి చూపిస్తున్న కారణాల్లో ఇందులో ఏమాత్రమూ హేతుబద్ధత లేదు. రెండో రీజన్ ఏం చెప్తున్నారంటే గోపీచంద్ మలినేని బాలకృష్ణలతో సినిమా ఒకటి ఉంది. అవును కదా, నెక్స్ట్ సెకండ్ 2 తర్వాత ప్రాజెక్ట్ అదే, అది మైత్రి మూవీ మేకర్స్లో ఉంటుందని చెప్తున్నారు, వీరసింహారెడ్డి కంటిన్యూషన్. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు సుధాకర్ చెరుకూరికి షిఫ్ట్ అయింది అనేది ఒక వార్త. అది కూడా అధికారిక ధృవీకరణలు లేవు. ఈ ప్రాజెక్ట్ అంటే మోక్షజ్ఞ ప్రాజెక్ట్ కూడా అక్కడే ఉంది. అవును, కాబట్టి ఈ ప్రాజెక్టును హోల్డ్ చేసి బాలకృష్ణ గోపిచంద్ మలినేని ప్రాజెక్టే ముందుకు తీసుకెళ్తారు, అందుకోసం ఈ ప్రాజెక్ట్ ఆపుతున్నారు. అంటే బాలకృష్ణ ప్రాజెక్టు కోసం మోక్షజ్ఞ ప్రాజెక్టును కిల్ చేయబోతున్నారు అనేది ఇంకొక రకమైన ఒక వార్త, హల్చల్ చేస్తున్న వార్త. అంటే ఇదొక రీజన్, అంటే దీని కారణంగా చూపించి ఈ సినిమా ఉండదు అని చెప్పడానికి. అంటే డే 1 నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రచారం, ఈ నెగిటివ్ ప్రచారం, ఈ సినిమా ఉండదు అని చెప్పడానికి ఎక్కువ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు అందరూ. ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ఇంత ఉత్సాహం ఏమిటి? ఒక హీరో వస్తున్నాడు ఒక ఫ్యామిలీ నుంచి, ఎందుకు అడ్డుకునే ప్రయత్నాలు ఇంత బలంగా ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఇప్పుడు. ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన లుక్ కూడా రివీల్ అయింది, లుక్ రివీల్ అయిపోయింది, సినిమా ఉంటుందని చెప్తున్నారు, ఈయన ప్రాపర్ సబ్జెక్టుతో ఉన్నానని చెప్పాడు. అయితే అప్డేట్స్ వచ్చే వరకు వెంట పట్టడం కోసం, టీజ్ చేయటం కోసం ఈ ప్రచారం చేస్తున్నారా, లేదు ఇంకేమైనా ఉద్దేశాలు ఉన్నాయా అనేది ఒకటి చూడాలి. కానీ వాంటెడ్గా జరుగుతోంది అనేది అయితే అర్థమవుతోంది. వాంటెడ్గా అతనితో సినిమా ఉండదు, అతని సినిమా మెటీరియల్ కాదు అనేది కూడా మాట్లాడటానికి సిద్ధపడిపోతున్నారు. బాలకృష్ణ సినిమా కోసం మోక్షజ్ఞ సినిమాని కిల్ చేయటం ఏమిటి అసలు? అదేం లాజిక్కు? అందుకని అది కూడా ఏమాత్రం హేతుబద్ధంగా లేనటువంటి సాకే. ఏది సుధాకర్ చెరుకూరి బాలకృష్ణ ప్రాజెక్టు కోసం మోక్షజ్ఞ ప్రాజెక్టును పక్కకు పెట్టాడు అనేది.
డెఫినెట్గా రెండూ చేస్తారు. అంటే మోక్షజ్ఞ సినిమాయే అతనికి ఎక్కువ సేలబుల్ ప్రాజెక్ట్ కూడా. దాని మీద రకరకాల క్యూరియాసిటీస్ ఉన్నాయి జనాల్లో. ఆ క్యూరియాసిటీస్ని ప్రాపర్గా కనుక కనెక్ట్ చేసే స్క్రిప్ట్ అయి ఉంటే అది డెఫినెట్గా ఒక మంచి విజయం సాధించిన సినిమా అవుతుంది అతని బ్యానర్లో. అవును. రెండోది, ఒక పెద్ద హీరోని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక క్రెడిట్ దక్కుతుంది ఆ బ్యానర్కి. అందుకని ఆ ప్రాజెక్టు మీదే అతని ప్రధాన ఫోకస్ ఉంటుంది. బాలకృష్ణ గారి ప్రాజెక్ట్ అనుకోకుండా వచ్చింది అది, అది కూడా చేస్తాడు. ఒకేసారి 2 సినిమాలు చేసి 2 పక్కపక్క రోజుల్లో రిలీజ్ చేస్తే చూసాం మనం. అవును. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. అవును. మరి అదే ఇది వీళ్ళు చేస్తారు. ఎందుకు వీళ్ళు చేయరని ఎందుకు అనుకోవాలి? ఆ ప్రాజెక్టు కోసం ఈ ప్రాజెక్టు కిల్ చేస్తారని ఎందుకు అనుకోవాలి? ఇవన్నీ స్పెక్యులేషన్స్, అధికారికంగా అయితే లేవు కదా. అధికారికంగా లేవు. ఇప్పుడు ఈ 2 సినిమాలు ఆయనే చేస్తున్నాడు అంటానికి కూడా అధికారిక ప్రకటన లేదు. రేపు మైత్రి మూవీ మేకర్స్ నుంచి ప్రకటన రావచ్చు, మేము గోపీచంద్ మల్లేని బాలకృష్ణ సినిమా మేమే చేస్తున్నామని. వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ వెనక్కి వెళ్తారు. కానీ వాంటెడ్గా ఏదో ఒక లింక్ పట్టుకుని ఆ లింకుని తీసుకెళ్ళి మోక్షజ్ఞకి చుట్టి ఆ సినిమా ఉండదు అని చెప్పడానికి ఉత్సాహపడుతున్నారు చాలామంది. ఎందుకు ఈ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.